నమస్తే YR5 న్యూస్ కి స్వాగతం. ఎమ్మెల్యే చెప్పినాడు నువ్వు 6 అడుగులు 3 అడుగులు అట్లాంటి రాజకీయం మనం చేయొద్దు. 24వ వార్డులో నేను వచ్చినప్పటి నుంచి ఒకరు చెప్తుంది అయితే తర్వాత ఇంకొకరు చెప్తే వింటారు కానీ మీరే అడ్డం వస్తున్నారు చిన్నపిల్లలు. ఇవన్నీ కూడా ట్రైన్లు వీళ్ళు ఏం చేసినారంటే ఇటు వస్తుంది కదా ఇప్పుడు వచ్చేసి మన ఎగ్జాక్ట్గా ఆలూరు ఇక్కడ ఆదోని ఆలూరు పోయే రోడ్ ఉంది. ఇది మన శంకర్ నగర్ మన డౌన్ దిగే రోడ్ ఇది ఇక్కడ నుంచి ఇది మన సచివాలయం ఆఫీస్ ఉంది ఇక్కడ నుంచి మొత్తం ఈ రోడ్ అంతా 60 ఫీట్ రోడ్ అన్న. ఇక్కడ 60 ఫీట్ రోడ్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఇలా వచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇక్కడ ఈ లొకేషన్ లో ఉన్నామన్నా. ఇప్పుడు ఇది కూడా ఏమవుతుందంటే ఇక్కడ మనం ముందున్న రోడ్ కూడా 60 ఫీట్ రోడ్ అన్నది. ఈ 60 ఫీట్ రోడ్ ఏమవుతుందంటే త్రూ మనకి కలుస్తుంది. అయితే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 60 ఫీట్ ఇక్కడ కానీ రెండు చోట్ల ఏం చేస్తారంటే మన వాళ్ళు అప్పటికే కాలు వేస్తున్నారన్న. అయితే మన వాళ్ళు ఏం చేస్తారంటే మన కాలువ దాటి వచ్చేసి ఎంక్రోచ్మెంట్ అయ్యారన్న మొత్తం కలిసి. అంటే ఈ రోడ్లో అయినారు, ఈ మెయిన్ రోడ్లో కూడా అయినారు. చాలా మంది చెప్పారు కదా సార్, ఇది బౌండరీ చేసిన తర్వాత ఇది వంకల నుంచి స్కూల్ అవతల ప్రైవేట్ ప్లేట్లో ఈడ వస్తుంది సార్. ఈడ ఆలూరు రోడ్ తగ్గుతుంది సార్. ఈడ వంక వస్తుంది, అవతల వంక వస్తుంది సార్. సో దీన్ని క్యాన్సల్ చేసి కాసి ఇది ఇచ్చారు సార్. మళ్ళీ తర్వాత దీన్ని క్యాన్సల్ చేసి ఈ రోడ్ ఇప్పటిక్కడ ఇది మేము హాస్పిటల్ ఉంది దీంట్లో ఉంది సార్. సో ఈడొచ్చి కాసి శంకర్ నగర్కి 40 ఫీట్ రోడ్ అని కాసి ఇచ్చిన తర్వాత ఈయన దీన్ని ఈ బేస్ పెట్టుకొని 60 ఫీట్ రోడ్ అన్న ఈడొక కూడా రోడ్ ఉండేది సార్. ఇది క్యాన్సల్ చేస్తే ఒకే రోడ్డు. ఇప్పుడు ఇంకొక రోడ్డు కూడా ప్రైవేటు స్థలం ఉంది, ఎవరిది సేటోళ్ళది. ఆ స్థలానికి ఎవరైనా తీరిపోతే ఇబ్బంది అవుతుందని ఆ స్థలాన్ని ప్రజెంట్ ఎవరైతే ఉందో అప్పుడు వాళ్ళని కూడా మీనాక్షి నాయుడికి అందరికి చెప్పి ఆయన దగ్గర డబ్బులు లేకుండా ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తే ఇది ఇంత రస్తా ఇస్తా అంటే బ్యాక్ సైడ్ కూడా రోడ్ ఇస్తున్నారు. ఇది ఇప్పుడు చేసి దీన్ని బేస్ చేస్తుంటారు వీళ్ళు. అప్రోచ్ బాగుంటుంది మెయిన్ రోడ్లో. 60 అడుగుల రోడ్లు మనకు క్లియర్గా ప్లాన్లో మున్సిపల్ రికార్డ్స్లో ఉన్నాయి. 60 మనం వచ్చినాము అందరూ రోడ్డు వైడ్ అంటారు కదా. 67 రోడ్లు పెట్టాల్సిందే మనం. నేను ఇప్పుడు చెప్తా ఉంటాను కదా, మన దగ్గర రోడ్లు వెడల్పుగా ఉన్నాయి. సమస్య ఏమైంది, ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు వచ్చేయడం వల్ల 67 అడుగుల రోడ్డు 30 అడుగులు అయింది. దీన్ని 67 అడుగులు చేస్తే ప్రజలకందరికీ బాగుంటుంది. ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళు బాధపడతారు. దీన్ని ఎలా పరిష్కరిస్తారు చెప్పండి మీరు? రాలేదు ఊర్లో మనమే కదా ఊర్లో ఉంటా, వేరే వాళ్ళు కాదు కదా. 60 ఫీట్ రోడ్ అనేది ఇది కాదు సార్, ఇది 60 ఫీట్ రోడ్. ఈ రోడే బ్యాన్ అయిపోయింది సార్. ఈ రోడ్డునే ఇప్పుడు కూడా చూపిస్తాను. ఈ రోడ్డు బ్యాన్ అయిపోయి ప్రైవేట్ ల్యాండ్ ఉండేదానికి దర్గా స్థలం ఉంది, ప్లాట్ వేసినారు. అక్కడ నుంచి వంక దగ్గర నుంచి కరెక్ట్ క్యాన్సల్ అయిపోయింది సార్. రోడ్లు పెట్టుకుందామా ఆక్రమణ ఉన్నీలే అంటామా, ఇదే ప్రశ్న. ఇది కూడా ఓకే సార్, ఆక్రమణ అనేది లేదు సార్. సో ఏముందంటే నలుగురు ఉన్నారు. డ్రైన్ మాకేమి ఎవరికి కూడా ఇబ్బంది లేదు సార్. ఓన్లీ ఒక డ్రైనే స్వచ్ఛందంగా మీరు 2x2 డ్రైన్ ఇస్తామంటే రేపే మేము నిలబడి కాసి మాకు డ్రైన్ అవసరం. మేము ప్రైవేట్ వేసుకుని డ్రైన్ సార్. అది 2006లో వేస్తే కూడా రోడ్లు వేసినప్పుడు డ్రైన్ సరిగ్గా లేకపోతే సార్ వర్షాలు వచ్చినప్పుడు. తర్వాత ఏమైంది కూడా మన 2 సార్లు కూడా ఒకసారి 9 లక్షలు ఒకసారి 14 లక్షలు వచ్చింది బీసీ కాలనీ గురించి సార్. అది సో శంకర్ నగర్కి వెళ్ళా ఎక్కడ గడుపుతారు అంతా చేసుకుంటారు. ఏర్పాటు చేస్తే ఆక్రమణ తీసేస్తామంటారు. నేను వెంటనే నెక్స్ట్ కౌన్సిల్ సమావేశంలోనే ఆయన చెప్పిన విధంగా డ్రైన్ ఏర్పాటు చేస్తాం. పెట్టండి సార్. అప్పుడు మేము మీకు కూడా ఇంకోటి సలహా అడుగుతాము. అప్పుడు కూడా మీరు ట్రైన్ ఇస్తామంటారు, సంతోషము. మాకు కల్పించిన దానికి మాకు కూడా ఇది ఎన్ని రోజులు లేకునింది. 83 నుంచి అలాట్ అయినప్పటి నుంచి లేకుంటే కూడా కొత్త ఎమ్మెల్యేగా ఎన్నుకునే దానికి మంచి మెజార్టీ పని వెనుగని రీతిలోన
శంకర్ నగర్లో 42 వార్డులకు గాను 1530 మెజార్టీ ఇచ్చిన దానికి మాకి మంచి మెజార్టీ ఇచ్చిన ఇటువంటి ఎమ్మెల్యే మాకు కావాలని kasi బల్ల గుద్ది చెప్పేసి మాకి మీ దగ్గర వచ్చి మీరు ఎప్పుడైతే ప్రపోజల్ పెడతారో ఇట్లా కౌన్సిల్లో పెడితే వెంటనే మీ దగ్గర వచ్చి సార్ ఇది ఉంది కదా ఇది వేస్తే కూడా మాకేం ఇబ్బంది. అందరి తరఫున నేను అడుగుకుంటున్నాను, ఎందుకంటే ఇది రోడ్డు. అవును సార్. రోడ్డుని ఎవరైతే ఆక్రమించుకున్నారో, రోడ్డు అయితే ఆక్రమణ ఉందో దాన్ని తీస్తే తప్ప రోడ్డును వెడల్పు చేయలేము, మీరు చెప్పినట్టు డ్రైన్లు వేయలేము. మీరు అర్థం చేసుకోవాలి. కాదు సార్, రోడ్ అంటే వేసేదానికి రాదు. ఇంకా వాళ్ళు పత్రికల్లో బాధ్యతలు ఉన్నవాళ్ళు, ప్రజాప్రతినిధుల బాధ్యతలు, అధికారులుగా బాధ్యతలు ఉన్నవాళ్ళు ఏదైతే మన రికార్డ్స్లో ఉందో దాన్ని బయట పెడితే రోడ్డు వెడల్పు అవుతుంది. అందుకోసమే గెలిపించినారు మనల్ని, అందుకోసమే ప్రజలు వేచి చూస్తారు. సార్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమంటారు